కూటమి ప్రభుత్వం చూపుతున్న ఆతృత, జిఎంఆర్ వ్యాపార ఆత్రం వెరసి భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ విషయంలో ప్రయాణికులను ఇబ్బందులు పాలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం అనేక ఇక్కట్లను ఎదుర్కొంటుంది. జూలై 5, జూలై 10న ఎయిర్పోర్టును ప్రారంభిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటనలు గుప్పించినప్పటికీ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన టీం పర్యటనకు అనుకూలంగా లేకపోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. అన్నీ సవ్యంగా ఉన్నాక పిలవండి అని ఆ బృందం స్పష్టం చేయడంతో ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఇప్పటికీ ఎయిర్పోర్టుకు అప్రోచ్ రోడ్లు పూర్తి స్థాయిలో లేవు. కొన్ని చోట్ల రోడ్లు కుంగిపోతున్నాయి. రోడ్డు రవాణా సౌకర్యం కనుచూపు మేర కానరావటం లేదు. అంతర్జాతీయ ఎయిర్పోర్టు అన్నాక అన్ని రకాల పర్మిషన్స్ ఉంటే కానీ విదేశీ ప్రయాణాలకు అనుమతులు ఇవ్వరు. కానీ ఇక్కడ హడావుడి ప్రకటనలే కనిపిస్తున్నాయి. విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకోవడానికి అవసరమైన రవాణా సౌకర్యాలు కూడా ఏమాత్రం పూర్తి స్థాయిలో లేవు. మరోవైపు కస్టమ్స్ నుంచి సంబంధిత అనుమతులు పూర్తి స్థాయిలో లేకపోవడం, ఆ విభాగం నుంచి కొర్రీలు ఎదురవుతుండడం వంటి అంశాలు ప్రధాన లోపాలుగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు భద్రతా తనిఖీల బాధ్యత సిఐఎస్ఎఫ్ వారి స్వాధీనంలోకి రాకపోవడం కూడా పెద్ద ఆటంకంగా మారింది. మరోపక్క జిఎంఆర్ యాజమాన్యం తన అనుకూల సోషల్ మీడియా ద్వారా ప్రచార ఆర్భాటాలకు పరిమితమవుతోందే తప్ప ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు, భద్రత వంటి కీలక అంశాలపై ఇప్పటి వరకు పత్రికాముఖంగా ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమైన విషయమని ప్రజలు వాపోతున్నారు. ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు విషయంలో జిఎంఆర్ యాజమాన్యం ఎందుకు ఇలా దాపరికం ప్రదర్శిస్తుందో అర్థం కావడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా అంతర్జాతీయ ఎయిర్పోర్టు పేరు చెప్పుకొని ఆ పరిసర ప్రాంతాల్లో చిత్ర విచిత్ర వ్యాపారాలు సాగుతున్నాయి. రియల్ ఎస్టేట్ పేరుతో కొంతమంది, సముద్ర ప్రయాణం పేరుతో ఇంకొంతమంది, ఉద్యోగాల పేరుతో మరికొందరు పెద్ద వ్యాపారానికి తెరలేపారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వ్యాపార మాఫియా రంగంలోకి దిగిందని ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్ల అధికారం ఉన్నందున పూర్తిస్థాయి అనుమతులు, పకడ్బందీ ప్రణాళికలు, సకల సౌకర్యాలతో విమానాశ్రయాన్ని ప్రారంభిస్తే ప్రజలు, ప్రయాణికులు ఎంతో సంతోషిస్తారని మేధావులు అభిప్రాయపడుతున్నారు.